నిజంగా పొరపాటునో గ్రహపాటునో వాళ్ళను బలపరిస్తే పులివెందుల దౌర్జన్యాలకు నిలయమైపోతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రాంతము ఎన్నో సంవత్సరాలుగా అత్యంత ప్రశాంతంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. ఇటువంటి ప్రాంతాన్ని వ్యవసాయం బాగుంది. ఈ ప్రాంతంలో ఈ పెద్ద ఎత్తున అరటి, పెద్ద ఎత్తున చీనీ సాగుంది. నీళ్లు బాగున్నాయి. కోనసీమను తలపించే విధంగా వ్యవసాయం పులివెందుల్లో ఉంది. మరి ఇటువంటి ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే విధంగా మరి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గడిచిన కొన్ని రోజులుగా దౌర్జన్యాలు చేస్తూ ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. వారికి మనం మద్దతు ఇస్తే ఈ దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతాయి. అంటే వారి స్టైల్ ఆఫ్ ఆపరేషనే అది. 4 బ్యాచ్లు పెట్టుకున్నారు. ఆ 4 బ్యాచ్లు పూర్తిగా వాళ్ళ వెహికల్స్ నిండా ఇనప రాళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కేవలం రేపు ఎల్లుండి పోలింగ్ పూర్తిగా డిస్టర్బ్ చేసి ప్రశాంతంగా పోలింగ్ జరగకూడదు. ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా పోలింగ్ జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. అలా జరగకూడదని చెప్పి ఇష్టం వచ్చినట్టు, కానీ పోలీసులు దీన్ని అవుట్రైట్గా ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు వాళ్ళను. ఒక పక్కేమో మా కార్యకర్తలను, నాయకులను కనిపిస్తే అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరో పక్కేమో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళ వెహికల్స్లో రాళ్లతో వచ్చినా, పెట్రోల్ క్యాన్లతో వచ్చినా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళని ఇంకా పర్మిట్ చేస్తూ ఉన్నారు గ్రామాల్లోకి వెళ్ళి అలజడి సృష్టించడానికి, అల్లర్లు సృష్టించడానికి. మరి ఇంత ఘోరమైన పోలీసింగ్ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతాయన్న ఎన్నికల్లో మరొకసారి పులివెందుల ప్రజలను మనవి చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలకు నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఎంత హరాస్మెంట్ అంటే భరించలేని హరాస్మెంట్. ఒక్కొక్కరి పరిస్థితి ఏంటంటే నిజంగా మా కార్యకర్తలు పోలీసులు ఇష్టం వచ్చినట్టు రిమాండ్కి ఒకవైపు పెడతా ఉన్న అరెస్టులు చేసి మా కార్యకర్తలు ఏమాత్రం బెదరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ టు వైసీపీ కార్యకర్తలు. ఇటువంటి కార్యకర్తలు దొరకడం మా అదృష్టం, మా పార్టీ అదృష్టం, మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మన కార్యకర్తలందరం, మన నాయకులందరం మన ఐక్యతతో మన సంఘటితంగా ఉండి ఈ ఎన్నికలను, తెలుగుదేశం పార్టీ అరాచకాలను మనం ఎదుర్కొని ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపించి ఖచ్చితంగా పులివెందుల మండలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా మనవి చేస్తూ ముఖ్యంగా మహిళలకు ఒక మనవి చేస్తూ ఉన్నాను. ఇష్టం వచ్చినట్టు మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తూ ఉన్నారు. మా నాయకులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే పరిస్థితి వస్తే అవసరమైతే మహిళలు ముందుకు వచ్చి ఏజెంట్లుగా కూర్చొని ఊర్లో నుంచి ఓటర్లను పిలుచుకొచ్చి ఓటేపించి మహిళలే ఎలక్షనీరింగ్ చేయమని, మహిళలే పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలు ముందుకు తీసుకెళ్లమని పులివెందుల మండలంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఉన్నా, అర్జిస్తూ ఉన్నా. మీరే ఎలక్షన్ భారాన్ని మోసి ముందుకు తీసుకెళ్లి ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా మా కార్యకర్తలను ఎంత ఇబ్బందులు పెట్టినా మహిళలు సైతం ముందుకు వచ్చి ఈ ఎలక్షన్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లమని ప్రతి ఒక్క అక్కను, ప్రతి ఒక్క చెల్లెమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇటువంటి దాడులు ఏ ఒక్కరు కూడా సహించరు. ఇటువంటి అన్యాయమైన పోలీసింగ్ ఏ ఒక్కరు కూడా సహించరు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. పులివెందుల బ్రాండ్ను, పులివెందుల ఖ్యాతిని కాపాడమని చెప్పి ప్రతి ఒక్క పులివెందుల మండల ఓటర్ను మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.